ఉగాది సందర్భంగా రేషన్ షాపుల ద్వారా పేదలకి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. మార్చి 30న హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపుల్లో లబ్ధిదారులకి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ప్రతిచోట స్థానిక ప్రజాప్రతినిధులు సన్నబియ్యం పంపిణీని ఉత్సాహంగా ప్రారంభించారు. దాదాపు 24 లక్షల టన్నుల గత ఖరీఫ్ పంట ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించి పేదలకి ఉచితంగా ఇప్పుడు పంపిణీ చేస్తోంది. అన్ని జిల్లాల్లో దాదాపు 17,500కి పైగా చౌక ధరల దుకాణాలకి సన్నబియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆల్రెడీ చేరవేసింది. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం పంపిణీపై ప్రభుత్వం 10,665 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఫలితం శూన్యంగా ఉండేది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ మొదలవుతుందని కాంగ్రెస్ సర్కారు చెప్పిన మాట నిలబెట్టుకోగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా సన్నబియ్యం ఇవ్వకపోవడం వారి అసమర్థతని చాటుతూ ఉంది.